పంతనగర్లో ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక పోలీస్ అధికారి చేసిన పని వల్ల మొత్తం పోలీసులందరూ సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగిందో తెలుసా? పంతనగర్లో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. దాంతో 8 లక్షల స్టూడెంట్స్ ఒక్కసారిగా ఫెయిల్ అయిపోయారని రిపోర్టు వచ్చింది. దాంతో స్టూడెంట్స్ అందరూ ర్యాలీ చేస్తున్నారు. అసలు ఇంటర్ రిజల్ట్స్ వచ్చింది మంగళవారం. అయితే బుధవారం రోజున 8 లక్షల మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడంతో అందరూ ర్యాలీ చేస్తున్నారు. ఆ ర్యాలీని ఆపేందుకు పోలీసులందరూ అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. చిన్నపిల్లల్ని, ముఖ్యంగా ఆడవారిని ఆపేందుకు మహిళా పోలీసులు ముందుకు వెళ్ళాలి. కానీ ఒక పోలీస్ అధికారి ఆడపిల్లల మీద చేతులు చేసుకున్నాడు. వెనుక నుండి వచ్చి వాళ్ళని పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. వాళ్ళు చేసిన పనికి లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇదంతా ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు రికార్డ్ కూడా చేశారు. దాంతో పోలీస్ అధికారులందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పోలీస్ అధికారి ఆడపిల్లల మీద చేతులు వేస్తున్నప్పుడు పక్కనే మహిళా పోలీసులు కూడా ఉన్నారు. కానీ వారు ఎటువంటి అభ్యంతరం గాని అడ్డుగాని చెప్పలేదు. వారు ఆడవారిని అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడంతో మీడియా వాళ్ళని ఎక్కువగా చూపించింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. స్టూడెంట్స్ అందరూ వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ను మళ్ళీ రివాల్యుయేట్ చేయాల్సిందిగా కోరుతున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూస్తున్నారు విద్యార్థులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.